మీరు ఈ మధ్య వినే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్, మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ప్రకటించుకున్నారు. ఆ ఊపు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది, మేమే అధికారంలోకి రాబోతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ గత లోకల్ బాడీ ఎన్నికలు పెద్ద సవాల్, అది ఎప్పుడు కూడా పెద్ద లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభావం బీజేపీ చూపించిన దాఖలాలు లేవు గతంలో. కళ్యాణ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు సర్పంచులు పోతారు. ఎందుకంటే ఊర్లో మోరీ కావాలన్నా రోడ్డు కావాలన్నా ఏమున్నా ఎక్కువ శాతం మీరు సర్పంచ్ ఎన్నికలకు తీసుకున్నట్లయితే పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలు జరుగుతాయి. అధికార పార్టీ ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే సర్పంచ్లంతా మా వాళ్ళు ఏం చెప్పుకుంటారు పరోక్షంగా. సో ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. సర్పంచ్లు ఒక రకంగా వస్తాయి, ఎంపీటీసీలు ఒక రకంగా వస్తాయి, మున్సిపాలిటీలకు వచ్చేసరికి ఒక రకంగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ 100% అన్ని శక్తులను ఉపయోగించి మా కోసం కార్యకర్తలు ఎట్లయితే మా ఎన్నికలలో కష్టపడ్డారో అట్లే మేము మా కార్యకర్తలను కూడా నాయకులను తయారు చేసుకోవడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 100% కార్యకర్తల గెలుపు, వాళ్ళని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా చేసేందుకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా కష్టపడతాం. ఈసారి మిగతా సందర్భాల్లో జరిగిన ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది నేను విశ్వసిస్తాను. నక్కుల గణనాన్ని చేశాము, దానికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపారు. దానికి సంబంధించిన బిల్లు ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఆ రాష్ట్రపతి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. దాన్ని పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 50% రిజర్వేషన్లు దాటుతున్నాయి కాబట్టి దానికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకేదైనా దారిలో తెచ్చే ప్రయత్నాలు జరిగినా కూడా ఒకవేళ రాకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో దానికి బీజేపీ కేంద్రమే కారణం అనే ప్రచారం జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా మీ మీద ఒత్తిడి పెంచుతుంది, పార్లమెంట్ సెషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరి జలాలు, బనకచెర్ల, కృష్ణా జలాలు ఆంధ్రలోకి పోతున్నాయని మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు చేసింది ఏంటనేది వాళ్ళు గుర్తించకుండా 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని అధికారం కోల్పోయిన తర్వాత రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పెద్దలు చేస్తుండ్రు. వాళ్ళ బతుకు తెరువే జై తెలంగాణ అనే రీతి లోపల వాళ్ళు బిహేవ్ చేస్తూ కనబడతా ఉన్నారు. జై తెలంగాణ బతుకు తెరువు అయితే మంచిదే కదా. జై తెలంగాణ అంటే నేనేం తప్పట్లేదు, మేమంతా జై తెలంగాణ అనకపోతే నై తెలంగాణ అన్నోళ్ళం కాదు. టీఆర్ఎస్నే 90% నై తెలంగాణ అన్నోళ్ళని తీసుకొని పార్టీని అంతా ఇది చేసుకున్నారు, రాష్ట్రాన్ని అంతా నాశనం చేసిర్రు, దోసుకునేటోళ్ళకి అప్పగిచ్చిర్రు. వాళ్ళు జై తెలంగాణ వాళ్ళ అన్న చెల్ల చేతులు ఉంటే పార్టీ అట్లా ఉండకపోతుంటుండే. బేసికల్గా ఇప్పుడు ఇష్యూ అది కాదు. వాళ్ళు లోకల్ సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి రెచ్చగొట్టాలి, మేమే తెలంగాణ పేటెంట్ మాదే అని చెప్పేటువంటి ప్రయత్నానికి టీఆర్ఎస్ రెచ్చగొట్టేటువంటి పంచాయతీ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఏమంటారన్నా కళ్ళకు పొరలు వచ్చేస్తే ఏం జరుగుతుందో కనబడదు కాబట్టి అది ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు వారు అట్లా అన్నారో లేరో ముఖ్యమంత్రి, ఆ పక్క నుంచి వాళ్ళ పార్టీలో ఇంకొక ఎమ్మెల్యే ఏం ట్వీట్ చేసిండో మీరు అందరూ చూసిర్రు. మా పార్టీలో అట్లాంటిది ఏం నడవదని ట్వీట్ చేసినారు. కాబట్టి నేనేమంటున్నా అంటే సరే కళలు కనడంలో తప్పులేదు, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు గొప్ప కళలు కనడాన్ని నేను తప్పు పట్టాను. కానీ అవి ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏముంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుని భూమి మీద ఉండి పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బీసీ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీరే చెప్పింది ఇందాక, భారత రాష్ట్రపతి గారి దగ్గర ఒక బిల్లు పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోకుండా ఆ బిల్లు ఆమోదిస్తారా ఆమోదించారా చెప్పకుండానే మళ్ళీ దానికి సవరణలు చేసినామని ఇంకొక ఆర్డినెన్స్ రూపం లోపల మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ నియామకం ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. వారి దగ్గర ఒక బిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు నేను అడ్వకేట్ కాబట్టి చెప్తా ఉన్నా, హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది అనుకున్నా, కింద మున్సిపల్ కోర్టు జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్స్ వినవు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఏమిస్తే అది కింద జడ్జిలందరూ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ దేశ రాష్ట్రపతి గారు ఆ బిల్లు మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుంది అన్న. కాంగ్రెస్ పార్టీ మేము అంబేద్కర్ గారికి పేటెంట్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా భారత రాజ్యాంగం రాసినప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించలేదు. వారు మతపరమైనటువంటి రిజర్వేషన్లకు అవకాశం లేదు అని చెప్పారు వారు రాసినటువంటి రాజ్యాంగం. పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి వచ్చేటప్పుడు జేబులో ఎర్ర పుస్తకం పెట్టుకొని వచ్చి భారత రాజ్యాంగం సేవ్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడతారు. మరి భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? తెలిసి కావాలని ఇందులో 10% ముస్లిం మైనారిటీ సోదరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ 42% ఆర్డినెన్స్ తీసుకొస్తే చాలా స్పష్టంగా అది ఎవరైనా చెప్తారు. మతపరమైన రిజర్వేషన్ల అంశం ఒకటి ఉంది అందులో, రెండవది 50% దాటడం అనేది కూడా ఒకటి హడిల్ ఉంది. ఈ రెండు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఎప్పుడైనా అంటే, సుప్రీంకోర్టు ఎప్పుడైనా అసెంబ్లీ చేసిన బిల్లుల విషయంలో కానీ పార్లమెంట్ చేసిన బిల్లు విషయం లోపల కానీ ఎక్కడైనా కోర్టు ముందుకు ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు
సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ అన్న ఈ బిల్డింగ్ నువ్వు కిరాయికి తీసుకొని ఎట్లన్నా మార్చుకో, పిల్లర్లు స్లాబులు ఉంచు, అట్లనే ఉండాలి, మధ్యలో గోడలు ఏమన్నా మార్చుకో, ఒప్పుకుంటారు. అట్లే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందంటే ద ఫ్రేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. మీరు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చర్చలలోనే చెప్పిండ్రు, కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ చర్చలలో ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉండవు, చెల్లవు అని చెప్పిండ్రు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొద్దులేస్తే గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లో యాడ్ చేసి మా అసెంబ్లీ బిల్ పాస్ చేసింది కాబట్టి మీరు కూడా పాస్ చేయండి అని భారత ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తామంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాం తప్ప భారత రాజ్యాంగాన్ని ఇంకేదో చేసి అయితే మేము పనిచేయలేం. కాబట్టి ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, ఎట్లా మోసం చేయాలనుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పాలి.